వెల్కమ్ టు వేదా హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి మీరు ఈ రెసిపీని చూసారంటే వారంలో 3 నుంచి 4 సార్లు అయితే ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారు, అంత బాగుంటుందండి. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న కప్తో 1 కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వని మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నీళ్ళను కూడా వేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే కొన్ని మిరియాలను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, ఇంకా 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. చూడండి, నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. జీలకర్ర మిరియాలు వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వాటిని స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు దాన్ని అంతటిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని కొంచెం నీళ్ళని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటర్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక చిన్న కప్తో మనం రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో శనగపిండిని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి, ఉండలేమీ లేకుండా. ఇక్కడ నాకు కొంచెం వాటర్ ఎక్కువయ్యి పిండి పల్చగా ఉన్నట్టు అనిపించింది, అందుకోసం నేను ఇంకొక స్పూన్ అయితే శనగపిండిని వేసుకున్నాను. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే కొంచెం వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి, ఇదైతే ఇక్కడ సొయ్య కూర అండి, సోయా కూర అని అంటారు. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మనం కొత్తిమీరని ఎలా అయితే వాడతామో దీనిని కూడా అలానే వాడుకోవాలి. హెల్త్కి అయితే చాలా మంచిదండి, మంచి స్మెల్ కూడా, అరోమా కూడా వస్తుంది. దీనివల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేశానండి, ఒకసారి చూడండి. ఇదైతే మనకి ఇన్స్టామార్ట్లోని అలా దొరుకుతుంది, బ్లింకిట్లో గట్రా ఆర్డర్ పెట్టుకుంటే వస్తుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, దీన్ని అయితే ఖచ్చితంగా యూస్ చేయండి. మీరు నా దగ్గర కొత్తిమీర లేక నేను ఇదేదో వేస్తున్నాను అని మీరు అనుకుంటారని, నేను కొత్తిమీర కూడా ఉందండి నా దగ్గర, అది కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అలా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, అందుకే క్లియర్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ కూరని అయితే ఖచ్చితంగా వాడండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా హెల్ప్ అవుతుందండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా ఒకటి వేసేసుకున్నాను. ఇంక ఇందులో పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు, ఇందాక మిక్సీ పట్టేటప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే, పిల్లలు వెజ్జీస్ ఇష్టంగా తినట్లేదు అనుకుంటే కనుక దాంట్లో మనం క్యారెట్ తురుము, కీరా తురుము ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ రెసిపీకి అస్సలు ఆయిల్ యూస్ చేయనండి, ఇలా నెయ్యిని యూస్ చేస్తాను. చాలా హెల్దీ అండి. ఎర్లీ మార్నింగ్ పిల్లలు నెయ్యితో చేసి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ పెట్టామనుకోండి, రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే నెయ్యితో చేసిన ఫుడ్ అయినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా కూడా మనం అలవాటు చేసే విధానాన్ని బట్టే ఉంటుంది కదండి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, ఈజీగా టర్న్ అయిపోతుంది, మనకి ప్యాన్కి అతుక్కుపోవడం అలా ఏమీ లేదు. మీరు కావాలి అనుకుంటే రెగ్యులర్గా వేసుకునేలాగా పెద్ద పెద్ద దోశలైనా వేసుకోవచ్చు, కానీ పిల్లలకి ఇలా స్మాల్గా చిన్న చిన్నగా వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని తింటారు. ఈ రెసిపీకి చట్నీతో కూడా పని లేదండి, చాలా ఇష్టంగా తినేస్తారు. రెసిపీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలు వస్తాయి.